హాయ్ హలో నమస్తే. ఇది ఈరోజు వంట అనమాట. నేను ఏం వంట చేశాను అన్నదైతే ఈ వీడియోలో చూపెడుతున్నాను. అన్నం అయితే వండేశాను. అన్నం ఈ మధ్య నేను గంజి వార్చి వండడం అనేది నేర్చుకున్నాను అనమాట. ఇదివరకైతే గంజి వార్చుకునే వాళ్ళం కాదు మేము. అయితే ఇప్పుడు గంజి వార్చి అయితే అన్నం వండేస్తున్నాను. ఆ వీడియో గంజి వార్చడం అన్నది ఎలా చేశాను అన్నది కూడా నేను వీడియో పెడతాను. నేను పెట్టిన విధానం కరెక్ట్ అవునా కాదా అన్నది అయితే చూసి చెప్పండి. అయితే అన్నం అయిపోయింది కదా, ఉత్తపప్పు ఒకటి చిన్న కుక్కర్లో పెట్టేశానండి. ఈ ఉత్తపప్పు కూడా పప్పు ముందుగా నానబెట్టుకోలేదు. ఎక్కువ విజిల్స్ అయితే తెప్పిస్తే ఏమవుతుంది అంటే పప్పు అయితే ఉడికిపోతుంది, కొద్దిగా క్వాంటిటీనే కదా. అయితే ఇక్కడైతే మీకు ముందుగా చెప్తున్నాను, అస్సలు నవ్వకండి. ఇదేంటి ఇలా వండేవు అని కూడా అనకండి. నాకున్న దీంట్లో అయితే నేను కూర ఏమిటి చేయాలి అని ఆలోచించి ఉన్న వాటిల్ని బయటికి తీస్తే ఏమేమి ఉన్నాయో చూసారా? పండిపోతున్న కాకరకాయలు, ఒక్క టమాటా, ఒక 4-5 వంకాయలు, ఇంకా నెక్స్ట్ వచ్చేమో ఒకటిన్నర క్యారెట్. ఇవైతే ఉన్నాయండి కూరలు నాకు. అయితే ఈ కూరల్లో ఏది వండినా ఇద్దరికి సరిపోదు. అలాగని 2 కూరలు చేసేంత ఓపిక కానీ దాని ఇంట్రెస్ట్ కానీ నాకు లేవన్నమాట. అందుకని ఏం చేశానంటే వీటన్నిటినీ అయితే తరిగేసుకున్నాను, అన్నీ కలిపి కూర చేసేయాలి అని. పైగా వచ్చి స్టవ్ దగ్గర నించుని ఒక పావుగంట సేపు ఆ కూర చేయడానికి నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ అనేది లేదు. అందుకని ఏం చేశానంటే చిన్న కుక్కర్ అయితే పెట్టేసి అందులో నూనె వేసేసి తాలింపు అయితే వేసేసాను. చెప్పా కదా అన్నిట్లో కొద్దిగా తీసి పెట్టుకున్నానని. ఆ తీసి పెట్టుకున్నవే ఎంతవరకు వస్తే 4 గింజలు అలానే వాడుకుంటున్నాను అనమాట. చివరి ఇంకా ఏమన్నా మిగిలాయి అనుకోండి, అవన్నీ కూడా పారేస్తాను. ఇంట్లో అయితే ఇక మళ్ళీ వాడమన్నమాట. అందుకని ఏంటంటే తీసి పెట్టుకున్నవే జాగ్రత్తగా అయితే వాడుకుంటున్నాను అన్నిటికీను. అలానే తాలింపు అయితే వేసేసి ఈ కూరలన్నీ కలిపి అందులో అయితే వేసేస్తానన్నమాట. నవ్వకండి, ఇలా ఎవరైనా కూర చేస్తారా ఏంటి, అదేం బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా ఏమీ అనకండి దయచేసి. ఎందుకంటే నాకున్న ఇప్పుడున్న మూడ్కి నేనైతే అలానే చేశానన్నమాట. మా వారు కూడా తిడతారు, ఎవరైనా ఇలా చేస్తారా అని. కానీ ఏంటంటే నాకు తప్పలేదు ఇంకా. ఎందుకంటే నా బుర్ర అసలు పని చేయట్లేదు, ఆలోచనలతోనే సరిపోతుంది. అందుకని ఏంటంటే కూర అయితే ఇలా చేసేసానమాట. చూడండి అన్నీ వేసేసాను. పసుపు కూడా చిన్న ప్యాకెట్లో తీసి పెట్టుకున్నాను. కొద్దిగానే ఉప్పు, కొద్దిగా కారము ఇలాంటివన్నమాట. అలానే అన్ని ముక్కలన్నీ కూడా కలిపి వేసేసానమాట. ఈ కూరకి ఉల్లిపాయ కనుక వాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాకరకాయ, టమాటా, ఉల్లిపాయ అనేది వాడుకోవచ్చు. అలానే వంకాయ, ఉల్లిపాయ, టమాటా కూడా వాడుకోవచ్చు. అలానే క్యారెట్, ఉల్లిపాయ కూడా వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ మేము తినం కాబట్టి అందుకని ఏంటి అంటే అది వాడడానికి లేదు. అందుకని ఏ ఒక్కటి విడిగా వండినా కూడా అది రుచించదు అన్న ఉద్దేశంతో ఏంటంటే నేను అన్నిటినీ కలిపి అయితే వేసేసాను అనమాట. ఎలాగైనా కానీ ఉప్పు, కారం అవి అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేస్తే కూర అయిపోతుంది అన్నది. ఒక 4 విజిల్స్ రానిచ్చామంటే చక్కగా అన్నీ కూడా ఉడికిపోతాయి. ఎందుకంటే వంకాయ తొందరగా మగ్గిపోతుంది. కానీ ఈ కాలం వంకాయ ఏంటంటే కలర్ వచ్చేస్తుంది, అంటే కొంచెం చిరుచేదు అనేది వస్తుంది మనం ఎంత జాగ్రత్తగా తీసినా. చూసారా, నేను పసుపు అనేది చిన్న పొట్లం అనేది తీసుకున్నాను. అందరూ తాంబూలాలకి ఇస్తారు కదా, అదే తీసుకున్నానండి. అలానే కారం కూడా కొద్దిగానే తీసుకున్నాను. ఇలాగ అన్నీ కలిపి వేసేసినందువల్ల ఒకదాని రుచి ఒకటికి సరిపోతుంది అన్నది నా ఉద్దేశంతో అయితే కూర ఇలా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అప్పుడప్పుడు కూడా ఉన్న వాటిల్ని అడ్జస్ట్ చేసుకుని అయితే వండుకోవాలి, తప్పదు కదండి. ఇంకా కూర రుచి ఎలా ఉంది అని అనుకోకుండా అయితే తినేయాలి. పిల్లలు ఎవరైనా ఉంటే కానీ అసలు నిజంగా అయితే ఇష్టపడరు. కానీ ఏంటంటే ఇద్దరం పెద్దవాళ్ళమే కాబట్టి ఆలోచించి అదేంటి సర్దుకుపోయి అయితే తినాలన్నమాట. ఆ ఉద్దేశంతోనే అయితే నేను చేసేసాను. మా వారు కొంచెం మొహం ఇలాగా మార్చుకున్నా కూడా పారేసే గుణం అయితే మా ఇద్దరికీ కూడా లేదు. మా ఇంట్లో అసలు ఎవరికీ లేదు పారేసే గుణం. అందుకని ఏంటంటే తినేస్తామన్నమాట. ఆ ధీమాతోనే నేనైతే కూర చేసేస్తున్నాను. అన్నీ కలిపి అయితే వేసేసాను. ఉప్పు, కారం, పసుపు
అలానే కొద్దిగా నీళ్లు కూడా పోసాను. ఎందుకంటే అందులో వాటర్ వచ్చేవేం లేవు కదా, అడుగంటితే కష్టము అని చెప్పి కొద్దిగా నీళ్లు కూడా పోసానన్నమాట. పోసైతే కుక్కర్ మూతెట్టేసానండి. కుక్కర్ మూతెట్టేసి విజిల్స్ రావడమే అనమాట. వచ్చాక ఎలా ఉందనేది చూపెడతానండి మీకు, తప్పకుండా చూసేయండి. మీకు ఎప్పుడైనా కూడా ఇలా ఎప్పుడైనా కూర చేశారా? చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఏమేం కలిపి చేస్తారు? ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అని అనాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదండి. అంటే ఇంటికి ఇంకా కూరలు తెచ్చుకోవచ్చు. తెచ్చుకుంటే ఏంటంటే అవి మిగిలిపోతే మళ్ళీ వాడకానికి పనికిరావు అన్న ఉద్దేశంతో అయితే ఉన్న కూరలనే అడ్జస్ట్ చేసి వండేద్దామని అయితే ఇలా వండేసానండి. అది సంగతి. మా కూర అయితే అయిపోయింది. ఈ పూటకి వంటకైతే పప్పు, కూర, అన్నం అయితే అయిపోయాయి. ఇంకా వేడివేడిగా భోంచేసేయడమే అనమాట. ఇట్లాంటివి వేడిగా తినేస్తే ఎటువంటి బాధ ఉండదన్నమాట. అది సంగతండి. ఇదిగోండి కూర అయితే ఉడికిపోయింది. మీకు మూత తీసి అయితే చూపెడతాను, ఒక్కసారి చూసేయండి. చక్కగా ఎంత చక్కగా ఉడికిపోయిందో, బంగారు తల్లిలా ఉందండి నిజంగా కూర అయితే. కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తోంది. ఎందుకు కొద్దిగా వాటర్ పోసే కాబట్టి అడుక్కి కొంచెం నీరు వచ్చిందనమాట. అయినా కూడా అది ఒకసారి వెలిగిచ్చేసి పెట్టేసాము అంటే ఆ నీరంతా కూడా ఇంకిపోతుంది. కూర హాయిగా అనిపిస్తుంది అనమాట. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇలా కూర. ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఈ ఐటమ్సే కాదు, ఈ వెజిటబుల్సే కాదు, ఏవన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను నేను. మీకు ఎలా అనిపించింది? నవ్వద్దని ముందే చెప్పాను. అలానే తిట్టను కూడా తిట్టద్దు. ఓకేనా అండి ఫ్రెండ్స్? ఉంటాను. ఇది అండి ఈ పూట నేను చేసుకున్న వంట. గురువారం మధ్యాహ్నం అనమాట ఈ వంట. ఓకేనా? ఉంటాను. మరో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.